అధికారంలో ఉన్నప్పుడు అందలమెక్కారు. అంతా తామేనని కాలర్ ఎగరేసుకుని ఊరేగారు. తీరా ఇప్పుడు అపోజిషన్లోకి వచ్చేసరికి ముఖం చాటేస్తున్నారు. ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన నేతలంతా తెర మీదకు రావడానికి ఇష్టపడడం లేదట. ముందుండి నడిపించాల్సిన నాయకులు సైలెంట్ అయిపోవడంతో కోనసీమ జిల్లాలో ఫ్యాను పార్టీ క్యాడర్కు పెద్ద దిక్కే లేకుండా పోయారట. లీడర్ల సైలెంట్ వెనుక అసలు రీజన్ ఏంటి? అధికారం పోతే కాడే వదిలేయడమేనా? కోనసీమ జిల్లాలో వైసీపీ లీడర్లు ముఖం చాటేశారా? పార్టీలో ఉన్నారా లేరా అన్నట్లుగా లీడర్ల తీరు. నియోజకవర్గంలో పెద్ద దిక్కులేక క్యాడర్ అయోమయం. అంతా తామే అని ఊరేగిన నేతలంతా ఇప్పుడెక్కడ? అధికారం పోయింది. అపోజిషన్లోకి వచ్చేసరికి లీడర్ల రోల్ కూడా మారుతుంది. అయితే పవర్లో ఉండేందుకు ఇష్టపడుతున్న నేతలు ప్రతిపక్షంలోకి వచ్చేసరికి సైలెంట్ అయిపోతున్నారు. వైసీపీలో ఇవన్నీ ఏడాదిగా కామన్ అయిపోయాయి. ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసీపీ నేతల తీరు కూడా ఇలాగే ఉందట. అప్పుడు ప్రభుత్వ విప్, జిల్లా అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా, ఎమ్మెల్సీగా కాలర్ ఎగరేసిన నేతలు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదట. అమలాపురం ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన విశ్వరూప్ అప్పుడు కీలకంగా వ్యవహరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మాత్రం ఆయన పార్టీ యాక్టివిటీకి దూరంగా ఉంటున్నారట. ప్రజా సమస్యల మాట అటు ఉంచితే క్యాడర్ కష్ట సుఖాలను కూడా పట్టించుకోవడం లేదట. ఇదే జిల్లా నుంచి అప్పట్లో వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా చేసిన అప్పటి ముమ్మడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ప్రస్తుతం సైలెంట్ గా ఉంటూ ఎక్కడా కనిపించడం లేదు. పార్టీ కార్యక్రమాలను కూడా గాలికి వదిలేయడంతో ముమ్మడివరం నియోజకవర్గంలో వైసీపీ యాక్టివిటీ లేకుండా పోయిందట. ఇక వైసీపీ రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్న రామచంద్రాపురానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ గత ఎన్నికల్లో తన తనయుడు పిల్లి సూర్యప్రకాష్ కు టికెట్ ఇప్పించుకుని గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. కానీ కూటమి గాలికి ఓటమి తప్పలేదు. ఎంపీ బోస్ మాత్రం రామచంద్రాపురం నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమంలో నేనున్నాను అని చెప్పుకునే విధంగా తన కొడుకుతో పాటు కనిపిస్తున్నారు. కేవలం నియోజకవర్గానికి మాత్రమే పరిమితమయ్యారు. ఇక ఇదే జిల్లా నుంచి ఎమ్మెల్సీగా అవకాశం దక్కించుకున్న మరో నేత తోట త్రిమూర్తులు. మండపేట నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన ఆయన ఏడాదిగా తన నియోజకవర్గం వరకు అరకొరగా పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటున్నారట. అయితే తోట త్రిమూర్తులు పెద్దగా యాక్టివ్ గా కనిపించడం లేదని క్యాడర్ అసంతృప్తిగా ఉన్నారట. గత ప్రభుత్వంలో ప్రభుత్వ విప్గా చేసి ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి. ఇటీవలి కాలంలో జిల్లా అధ్యక్షుడిగా పదవి ఇచ్చినప్పటికీ అది హోదాగానే ఫీల్ అవుతున్నారట ఆయన. పార్టీ కార్యక్రమాలు కానీ ప్రజా సమస్యలపై పోరులో దూకుడు చూపించడం లేదు అంటున్నారు క్యాడర్. ఇక పి గన్నవరం, రాజోలు నియోజకవర్గం వైసీపీ పరిస్థితి చెప్పనవసరమే లేదు. అసలు ఆ లీడర్లు ఎక్కడున్నారో కూడా ఎవ్వరికీ తెలియదు. నేతలు ఎవరికి వారు బిజీ అయిపోవడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వైసీపీ క్యాడర్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందట. కార్యకర్తలకు భరోసా ఇచ్చే నేత లేకపోవడంతో కార్యకర్తలు అయోమయంలో ఉన్నారట. ఇప్పటికైనా అంబేద్కర్ కోనసీమ జిల్లాపై పార్టీ అధినేత జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టాలని కోరుతున్నారట క్యాడర్. జిల్లాలో రాబోయే రోజుల్లో వైసీపీ యాక్టివిటీ స్పీడప్ అవుతుందో లేదో చూడాలి మరి.